డిక్లరేషన్ ఉంది నా దగ్గర, నా చేతిలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. ఇందులో చాలా గట్టిగా ఏం చెప్పిన అన్నాడంటే అసైన్డ్ భూములన్నింటినీ కూడా మేము పర్మనెంట్గా మీకు పట్టాలు చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ అసైన్డ్ భూములన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టే పేరుతోని ఫస్ట్ లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారు కూడా, నాకు తెలిసి, మీ అందరికీ తెలిసి, నేను ఆధారాలు లేకుండా మాట్లాడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఇవాళ హైదరాబాద్ శివార్లలో 200 ఎకరాల పైచిలకు అసైన్డ్ భూమిని మరి కంప్లీట్గా కొని పెట్టుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో అసైన్డ్ భూములకు రైట్స్ ఇస్తారట. సో మంత్రులు ఇప్పటి నుంచి అన్ని అసైన్డ్ భూములు కొనిపెట్టుకుంటున్నారు. ఇది ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏమైనా సరే వాళ్ళ యొక్క బండారాలు నింపుకోవడానికి తప్పితే ప్రజల వైపున మాత్రం ఆలోచన లేదు. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నా, నా చేతికి ప్రూఫ్ రాగానే ఖచ్చితంగా అది కూడా నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది. అసైన్మెంట్ భూముల మీద హక్కుల కోసం కూడా రేపటి నాడు మనం పోరాటం చేయాలన్న విషయాన్ని మీ అందరికి కూడా, నల్గొండ ప్రజలందరూ కూడా